సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: అమరావతిలో అంతర్జాతీయ న్యాయ కళాశాల, దారి తప్పిన ఐపీఎస్లు, గుంతలకు మోక్షం, మరో భీకర యుద్ధం, దక్షిణ లెబనాన్పై ఇజ్రాయిల్ నిప్పుల వాన, మిస్ యూనివర్స్ ఇండియా 2024 టైటిల్ను గెలుచుకున్న అందాల రియా, అడ్డగోలుగా కొనుగోళ్లు, విశాఖలో జాతీయ దివ్యాంగుల క్రీడా కేంద్రం, త్వరలో నూతన టెక్స్టైల్స్ పాలసీ, అక్టోబర్ 3 నుంచి 21 వరకు టెట్, లైంగిక విద్య అత్యవసరం, చైల్డ్ ఫోన్పై సుప్రీం కొరడా, మానవత్వానికి మించింది సృష్టిలో లేదు, మూత్రం ఎందుకు వాసన వస్తుంది? ఈరోజు వార్తలను చూద్దాం. అమరావతిలో అంతర్జాతీయ న్యాయ కళాశాల. రాజధాని అమరావతిలో 100 ఎకరాల విస్తీర్ణంలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ ద్వారా అంతర్జాతీయ న్యాయ కళాశాలను ఏర్పాటు చేసే విషయాన్ని ముందుకు తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. మరోవైపు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు కేంద్రానికి ప్రతిపాదన పంపుతామన్నారు. ఇందుకోసం మంత్రివర్గ సమావేశంలో తీర్మానం చేస్తామని చంద్రబాబు వెల్లడించారు. సోమవారం సచివాలయంలో న్యాయశాఖపై ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. జూనియర్ న్యాయవాదులు వృత్తిలో నిలదొక్కునేందుకు వారికి నెలకు గౌరవ వేతనం కింద 10,000 రూపాయలు ఇచ్చే ప్రక్రియను ప్రారంభించాలని అధికారులకు సీఎం సూచించారు. దారి తప్పిన ఐపీఎస్లు. నటి కాదంబరి జత్వానీని అక్రమంగా అరెస్ట్ చేసి వేధించిన కేసులో పోలీస్ అధికారులు తమకు మంచి పోస్టింగుల కోసం దారి తప్పారని ఈ కేసులో ప్రధాన నిందితుడైన కుక్కల విద్యాసాగర్ రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. రాజకీయ ప్రాపకం కోసం తప్పుడు సాక్ష్యాలు, ఫోర్జరీ పత్రంతో కేసు నమోదు చేశారని వెల్లడించారు. ఫోర్జరీ ఒప్పంద పత్రం అసలైందా కాదా నిర్ధారించుకోకుండానే పోలీస్ అధికారులు కేసు నమోదు చేశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని వైకాపా నేత విద్యాసాగర్తో కుమ్మక్కై కుట్రకు పాల్పడ్డారు. రాజకీయ నేతలు ప్రేరేపించడంతో తప్పుడు రికార్డులు సృష్టించి కేసును ముందుకు నడిపించారు. ఫోర్జరీ పత్రం, తప్పుడు సాక్ష్యాలతో న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించారు. నిరపరాధులను 42 రోజులు రిమాండ్లో ఉంచేలా కీలక పాత్ర పోషించారు. మంచి పోస్టింగుల కోసం వైకాపాలో అత్యున్నత నాయకత్వంతో సన్నిహిత సంబంధాలు కలిగిన విద్యాసాగర్తో కుమ్మక్కై తప్పుడు కేసు నమోదు చేశారు అని పోలీసులు సోమవారం కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. గుంతలకు మోక్షం. రాష్ట్రంలో గుంతలు తేలిన రోడ్లపై రాకపోకలు సాగించలేక నరకయాతన అనుభవిస్తున్న వాహనదారులకు ఉపశమనం కలిగించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గుంతలన్నింటినీ తక్షణం పూడ్చి మరమ్మతులు చేసేందుకు 290.40 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసింది. కూటమి అధికారం చేపట్టిన తర్వాత గుంతలు లేకుండా చేయాలని నిర్ణయించింది. దీనికోసం ప్రతిపాదనలు తయారు చేయించారు. రాష్ట్ర, జిల్లా రహదారులు కలిపి మొత్తం 7,071 కిలోమీటర్ల తక్షణం మరమ్మతులు చేయాలని ఇంజనీర్లు నివేదిక రూపొందించారు. వీటికి నిధులు మంజూరు చేస్తామని, వెంటనే పనులు చేయాలని ఇటీవల సీఎం చంద్రబాబు ఇంజనీర్లను ఆదేశించారు. మరో భీకర యుద్ధం. దక్షిణ లెబనాన్పై ఇజ్రాయిల్ నిప్పుల వాన. పశ్చిమాసియాలో మరో భీకర యుద్ధం మొదలైంది. ఇప్పటి వరకు గాజాకు పరిమితమైన హమాస్ ఇజ్రాయిల్ పోరు ఇప్పుడు లెబనాన్ వైపునకు మళ్లింది. మంగళవారం పేజర్ల పేలుళ్లు, బుధవారం వాకీటాకీల పేలుళ్లు, శుక్రవారం హెజ్బొల్లా అగ్రశ్రేణి కమాండర్ల మరణంతో భారీ స్థాయికి చేరిన ఉద్రిక్తతలు సోమవారం పతాక స్థాయికి చేరుకున్నాయి. దక్షిణ లెబనాన్పై ఇజ్రాయిల్ సోమవారం భీకర స్థాయిలో విరుచుకుపడింది. సైదా, మర్జియాన్, టైర్, జహ్రానితో బెకా లోయలోని జిల్లాలపై యుద్ధ విమానాలు,
డ్రోన్లతో బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో 356 మంది మృతి చెందారు. 1246 మంది గాయాలు పాలయ్యారని లెబనాన్ ఆరోగ్య మంత్రి ఫిరాస్ అబియాద్ తెలిపారు. మిస్ యూనివర్స్ ఇండియా 2024 టైటిల్ని గెలుచుకున్న అందాల రియా. గుజరాత్ రాష్ట్రానికి చెందిన 18 ఏళ్ల రియా సింఘా మిస్ యూనివర్స్ ఇండియా 2024 టైటిల్ గెలుచుకున్నారు. అంతర్జాతీయ వేదికపై భారత్ తరపున మిస్ యూనివర్స్ కిరీటం కోసం పోటీపడే అవకాశాన్ని దక్కించుకున్నారు. అడ్డగోలుగా కొనుగోళ్లు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వాడే ఆవు నెయ్యి, జీడిపప్పు, చక్కెర కొనుగోళ్లలో వైకాపా ప్రభుత్వ హయాంలో భారీగా అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తేల్చింది. చీఫ్ విజిలెన్స్ కమిషన్ మార్గదర్శకాలు, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తీర్మానాలు, గత ప్రభుత్వాల ఉత్తర్వులను ఉల్లంఘించి ఈ కొనుగోళ్లు జరిపినట్లు నిర్ధారించింది. టెండర్ల నిబంధనలు ఇష్టానుసారంగా మార్చినట్లు గుర్తించింది. ఇందుకు బాధ్యులైన చైర్మన్లు, అధికారులు సహా మరికొంతమందిపై చర్యల కోసం ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని నిర్ణయించింది. ఉల్లంఘనలో తిరుమల తిరుపతి దేవస్థానం నాటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి ప్రమేయంపై కీలక ఆధారాలు లభించినట్లు తెలిసింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో సరుకుల కొనుగోళ్లు, టెండర్లు, ఇంజనీరింగ్ పనులు, సిబ్బంది నియామకాలు తదితర వ్యవహారాల్లో జగన్ హయాంలో జరిగిన అక్రమాలపై 2.5 నెలలుగా విచారించిన విజిలెన్స్ విభాగం సమగ్ర నివేదిక సిద్ధం చేస్తోంది. మరో 15 రోజుల్లో ఇది పూర్తి కానుంది. విశాఖలో జాతీయ దివ్యాంగుల క్రీడా కేంద్రం. విశాఖపట్నంలో 200 కోట్ల రూపాయలతో జాతీయ దివ్యాంగుల క్రీడా కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. దీనికి అవసరమైన 30 ఎకరాలను వెంటనే సేకరించాలని సూచించారు. పనులు తక్షణమే ప్రారంభించి పూర్తి చేసేందుకు కేంద్రంతో సమన్వయం చేసుకోవాలన్నారు. హిజ్రాలకు సింగిల్ రేషన్ కార్డు ఇవ్వాలని, వారికి ప్రత్యేకంగా రాష్ట్ర సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దివ్యాంగుల సంక్షేమ శాఖపై సచివాలయంలో సోమవారం నిర్వహించిన సమీక్షలో చంద్రబాబు మాట్లాడారు. ఎస్సీ ఎస్టీలకు అందించినట్లే దివ్యాంగులు, హిజ్రాలకు పారిశ్రామిక ప్రోత్సాహకాలు అందించేందుకు చర్యలు తీసుకోవాలి. వారికి అదనపు ఆదాయం సమకూరేలా కార్యక్రమాలు రూపొందించాలి. నూతన సాంకేతికతను అందిపుచ్చుకుని దివ్యాంగులకు సౌరశక్తితో పనిచేసే పర్యావరణ హిత వీల్చైర్స్, ట్రైసైకిళ్లు అందించాలి. ఇతర పరికరాలు ఇదే తరహాలో వారికి ఇవ్వాలి. తొలి దశలోనే పిల్లలకు చిన్నతనంలో వైకల్యం గుర్తించేందుకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టాలి. వృద్ధుల్లో ఒంటరితనం పోగొట్టేందుకు ఏ విధానాలు అమలు చేయాలో ప్రణాళిక తయారు చేయాలి. వారికి డిజిటల్ లిటరసీ ద్వారా జీవన ప్రమాణాలు పెంపొందించాలి అని ఆదేశించారు. త్వరలో నూతన టెక్స్టైల్స్ పాలసీ. రాష్ట్రంలో త్వరలో నూతన టెక్స్టైల్స్ పాలసీ తీసుకొస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. అందుకు సంబంధించిన విధి విధానాల రూపకల్పనకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చేనేత కార్మికులకు మెరుగైన ఉపాధి కల్పనకు కార్యాచరణ రూపొందించాలన్నారు. రాష్ట్రంలో చేనేత, పవర్లూమ్ కార్మికులు, హస్తకళాకారులు ఎంతమంది ఉన్నారనే దానిపై సమగ్ర సర్వే నిర్వహించాలని సూచించారు. అక్టోబర్ 3 నుంచి 21 వరకు టెట్ ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్కు రాష్ట్రంలో పరీక్షా కేంద్రాల కొరత ఉన్నందున పక్క రాష్ట్రాల్లోనూ కేంద్రాలను కేటాయించారు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన వారికి ఒడిశా, రాయలసీమ ప్రాంతానికి చెందిన వారితో పాటు సమీపంలో ఉన్నవారికి బెంగళూరు, చెన్నై, మరికొంతమందికి హైదరాబాద్, ఖమ్మంలో పరీక్షా కేంద్రాలు ఇచ్చారు. టెట్కు మొత్తం 4,27,300 మంది దరఖాస్తు చేయగా ఇతర రాష్ట్రాల్లో పరీక్ష రాయాల్సిన వారు సుమారు 24,396 మంది ఉన్నారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష కావడంతో సీటింగ్ సంఖ్య తక్కువగా ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది.
దాదాపుగా అభ్యర్థులందరికీ పరీక్షా కేంద్రాల ఎంపికకు మొదట ఇచ్చిన ఐచ్ఛికం ప్రకారమే కేటాయించినట్లు పేర్కొంది. హాల్ టికెట్లు అందుబాటులో ఉన్నాయని, అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది. అక్టోబర్ 11, 12 తేదీలు మినహా 3 నుంచి 21 వరకు టెట్ నిర్వహించనున్నారు. లైంగిక విద్య అత్యవసరం. బాలలపై లైంగిక నేరాలు తగ్గాలంటే లైంగిక విద్య, లైంగిక ఆరోగ్యం గురించి ప్రజల్లో విస్తృత అవగాహన అవసరమని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది. దురదృష్టవశాత్తు దీనిపై భారత సమాజంలో తీవ్ర అపోహలు నెలకొని ఉన్నాయంటూ జస్టిస్ పార్దీవాలా ఆవేదన వెలిబుచ్చారు. ధర్మాసనం తరపున 200 పేజీల తీర్పును ఆయనే రాశారు. లైంగిక విద్యను పాశ్చాత్య భావనగా, మన సంప్రదాయ విలువలను దిగజార్చేదిగా భారత సమాజం భావిస్తుంది. దాంతో స్కూళ్లలో లైంగిక విద్యపై వ్యతిరేకత నెలకొని ఉంది. దానిపై పలు రాష్ట్రాల్లో నిషేధమే ఉంది అని పేర్కొన్నారు. సెక్స్ సంబంధిత విషయాలను పిల్లలతో చర్చించడాన్ని ఇబ్బందికరంగా మాత్రమే కాక ఘోర అపరాధంగా, అనైతికంగా మనవాళ్లు చూస్తున్నారు. వాటి వల్ల ఎదిగే వయసులో విచ్చలవిడి లైంగిక ధోరణులు తలెత్తుతాయన్న అపోహ వ్యాప్తిలో ఉంది. తల్లిదండ్రులు, పెద్దల్లోనే కాక విద్యావేత్తల్లో కూడా ఈ తిరోగమన ధోరణి నెలకొని ఉండడం దారుణం. దీంతో ఎదిగే పిల్లల్లో లైంగికపరమైన అవగాహన లోపిస్తోంది. అందుకే టీనేజర్లు ఇంటర్నెట్లో సులువుగా అందుబాటులో ఉన్న సెక్షువల్ కంటెంట్కు ఇట్టే ఆకర్షితులవుతున్నారు. ఎలాంటి నియంత్రణ, వడపోత లేని ఆ విచ్చలవిడి కంటెంట్ వారిని తప్పుదోవ పట్టించడమే కాక అనారోగ్యకరమైన లైంగిక ప్రవర్తనకు, లైంగిక నేరాలకు పురిగొల్పుతోంది అంటూ ధర్మాసనం ఆందోళన వెలిబుచ్చింది. చైల్డ్ పోర్న్పై సుప్రీం కొరడా. పసిబిడ్డలపై, బడులకు వెళ్లే చిన్నారులపై లైంగిక అకృత్యాలు అధికమవుతున్న పరిస్థితుల్లో సర్వోన్నత న్యాయస్థానం చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. ఈ తరహా అమానుష చర్యలకు ప్రేరేపిస్తోన్న, మూల కారణమవుతున్న దుర్వ్యసనాలకు అడ్డుకట్ట వేసే దిశగా నేర విస్తరణ మూలాలను పెకిలించి వేసేలా ఆచరణాత్మకమైన పలు సూచనలు చేసింది. బాలలతో చిత్రించిన అశ్లీల దృశ్యాలను చూడడం, డౌన్లోడ్ చేయటమే కాదు, వాటిని కలిగి ఉన్న నేరమేనని విస్పష్టం చేసింది. ఆ అశ్లీల దృశ్యాలను మరొకరికి పంపించే లేదా వ్యాప్తి చేసే ఉద్దేశం నిందితుడికి లేకున్నా సరే శిక్షార్హమైన నేరంగానే పరిగణించాలంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దీవాలాలతో కూడిన ధర్మాసనం సోమవారం సంచలన తీర్పునిచ్చింది. బాలలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం, సమాచార సాంకేతిక చట్టంలోని నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసి శిక్షించవచ్చునని తెలిపింది. మానవత్వానికి మించింది సృష్టిలో లేదు. మానవత్వానికి మించింది సృష్టిలో ఏదీ లేదని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు. అఖిల భారత మానవతా సందేశ సమితి ఆధ్వర్యంలో మానవత్వం అనే అంశంపై లబ్బీపేటలోని ఓ హోటల్లో సోమవారం రాత్రి సదస్సు నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ విజయవాడకు వరద రూపంలో పెద్ద విపత్తు వచ్చిందని, ఎంతోమంది బాధితులను ఆదుకొని మానవత్వాన్ని చాటుకున్నారని అన్నారు. కులమతాలను పట్టించుకోకుండా సోదరభావంతోనే మెలగాలని సూచించారు. తనకు ఇటీవల ప్రమాదం జరిగిందని, అక్కడి నుంచి తనను కాపాడకుండా ఎక్కువ మంది వీడియోలు తీయడానికి ప్రాధాన్యం ఇచ్చారని, సామాజిక మాధ్యమాల్లో మార్పు రావాలని సూచించారు. విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ క్లిష్ట పరిస్థితుల్లో ఆత్మవిశ్వాసంతో ఉండాలని అన్నారు. మన రాష్ట్రంలో మత సామరస్యానికి ఎప్పుడూ భంగం కలగలేదన్నారు. అఖిల భారత మానవతా సందేశ సమితి అధ్యక్షుడు అబ్దుల్ హై హాసానీ నద్వీ మాట్లాడుతూ వ్యక్తుల మధ్య మానవత్వం, ప్రేమ, ఆప్యాయత పెరగడం వల్ల ఆదర్శవంతమైన సమాజం ఏర్పడుతుందని అన్నారు. విశ్రాంత జడ్జి కె చక్రధర్ శ్రీనివాస్, డాక్టర్ జి సమరం, మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫారూక్ షిబ్లీ తదితరులు పాల్గొన్నారు. మూత్రం ఎందుకు వాసన వస్తుంది? మూత్రంలో చాలా వరకు నీరే ఉంటుంది. కిడ్నీలు వడపోసే వ్యర్థాలు ఉంటాయి.
సాధారణంగా మూత్రం పెద్దగా వాసన రాదు, కానీ కొన్నిసార్లు అమోనియా గ్యాస్ కారణంగా ఘాటు వాసన రావచ్చు. ఇది మూత్రకోశ ఇన్ఫెక్షన్కు సంకేతం కావచ్చు. మూత్రమార్గం, కిడ్నీలు, మూత్రాశయంలో బ్యాక్టీరియా ఉందనటానికి సూచన కావచ్చు. కొందరిలో మూత్రం జిడ్డుగానూ ఉండవచ్చు. రక్తం చారలు కనిపించవచ్చు. విసర్జన సమయంలో నొప్పి కలగవచ్చు. తరచూ మూత్రం పోయాలని అనిపించవచ్చు. జ్వరం, తికమక వంటి ఇతర లక్షణాలు ఉండవచ్చు. ఒకే సమయంలో ఇలాంటి లక్షణాలు చాలా కనిపిస్తుంటే జాగ్రత్త పడాల్సిందే. కిడ్నీల్లో రాళ్ళు, కిడ్నీ జబ్బు, కాలేయ జబ్బు, నెలసరి నిలవటం, ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్, సుఖవ్యాధుల్లోనూ మూత్రం ఘాటువాసన రావచ్చు. తగినంత నీరు తాగకపోయినా, ఒంట్లో నీటి శాతం తగ్గినా మూత్రం వాసన రావచ్చు. కొన్ని రకాల పదార్థాలు, విటమిన్లు కారణం కావచ్చు. మొత్తం మీద మూత్రం వాసన త్వరగా తగ్గిపోతే పెద్దగా భయపడాల్సిన పని లేదనుకోవచ్చు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. 10 రోజుల్లో జేఈఈ మెయిన్ తేదీల వెల్లడి. జేఈఈ మెయిన్ 2025 తేదీలను జాతీయ పరీక్షల సంస్థ మరో 10 రోజుల్లో ప్రకటించనుంది. నైరుతి నిష్క్రమణ ప్రారంభం. నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం. పశ్చిమ రాజస్థాన్, కచ్లో కొన్ని ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాల తిరోగమనం ప్రారంభమైందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. రాబోయే 24 గంటల్లో రాజస్థాన్, పంజాబ్, హర్యానా, గుజరాత్లోని కొన్ని ప్రాంతాల నుంచి వెనక్కు మళ్లేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తెలిపింది. సాహిల్ శతకం. యువ భారత్దే వన్డే సిరీస్. ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో 3 వన్డేల సిరీస్ను భారత అండర్-19 జట్టు ఒక మ్యాచ్ మిగిలుండగానే గెలుచుకుంది. ఓపెనర్ సాహిల్ పారక్ శతకం సాధించడంతో సోమవారం రెండో వన్డేలో భారత్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆఖరి వన్డే దక్షిణాఫ్రికాది. దక్షిణాఫ్రికాకు కాస్త ఊరట. తొలి 2 వన్డేల్లో ఓటమితో ఆఫ్ఘనిస్తాన్కు సిరీస్ కోల్పోయిన ఆ జట్టు చివరిదైన 3వ వన్డేలో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలి టెస్ట్లో కివీస్ చిత్తు. న్యూజిలాండ్తో 2 టెస్టుల సిరీస్లో ఆతిథ్య శ్రీలంక 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తొలి టెస్టులో లంక 63 పరుగుల తేడాతో కివీస్ను చిత్తు చేసింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.